బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరుమలగిరి వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ పదవి జగ్గయ్యపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. బలహీన వర్గాలకు ఇవ్వాలనే నిర్ణయం ఉన్నప్పటికీ ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తిని పక్కన పెట్టాలనే డిమాండ్ భక్తుల్లో వినిపిస్తోంది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలో జాతీయ రహదారిపై 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడు వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో సేకరించిన కూరగాయలు తిరుమల అన్నదాన సత్రానికి పంపిస్తున్నారు. 13.5 టన్నుల కూరగాయలను 30వసారి పంపించామని తెలిపారు. రంజాన్ను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్ మలక్పేట్లోని ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా వేంపల్లిలోని హరిచనవాడలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి టీడీపీ నేత బీటెక్ రవి భూమి పూజ చేశారు. అనంతరం 20 కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. ఉత్తరాంధ్రలో ముస్లింలు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విజయనగరంలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ జిల్లా ఎన్ఏడి సమీపంలోని ఆటోను లారీ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా బ్రాహ్మణపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళా సంఘాలకు రైతులకు 5 కోట్ల రూపాయల విలువైన రుణాలు పంపిణీ చేశారు. కడప జిల్లా బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని అర్బన్ ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.